అమర్నాథ్ గారు, సరే ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు రైజ్ చేసినటువంటి పాయింట్స్కి కొంతమేర మురళీ గారు సమాధానం చెప్పారు. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేస్తే చేయొచ్చు. దాంతోపాటు బీజేపీ పర్స్పెక్టివ్లో, ఎన్డీఏ కూటమి పర్స్పెక్టివ్లో సరే డెఫినెట్గా ఏ పార్టీ అయినా చెప్పడం సహజమే, సర్వేలు కూడా అదే చెప్తున్నాయి, అంత బాగానే ఉంది. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏమున్నాయి? ఎన్డీఏ కూటమి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? కొన్ని న్యూట్రల్గా ఉండేవాళ్ళు కావచ్చు, లేదా విపక్షాలు కావచ్చు, కొంతమంది విషయంలో రాజకీయ కక్ష సాధింపు, కేజ్రీవాల్ లాంటి విషయంలో ఈ అణచివేత ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది. గతంలో కూడా ఇండియా షైనింగ్ అని చెప్పారు, అప్పుడు కూడా 135కో 136కో పరిమితం అయ్యారు. అలాంటి పరిస్థితి ఎందుకు రాకూడదు అనేటువంటి వారు కూడా ఉన్నారు, అలాంటి వాదనలు వినిపించేవారు కూడా ఉన్నారు. సో బోత్ అంటే కాయిన్కి బోత్ సైడ్స్ ఉంటాయి కాబట్టి సవాళ్ళు ఏమున్నాయి అనుకుంటున్నారు? ఇలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి తరుణంలో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్డీఏ అలయన్స్? సో ఇప్పుడు యాక్చువల్లీ నేను బిఫోర్ వెళ్ళడానికన్నా ముందు ఇందాక కట్ అయింది కదా, నేను ఏం చెప్తున్నానంటే అమేథీలో కావచ్చు, వయనాడులో కావచ్చు, అమేథీలో నెహ్రూ దగ్గర నుంచి కూడా ఇందిరాగాంధీ, ఆ తర్వాత ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో, గాంధీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్ హోల్డ్ చేశారు. ఏది? ఎంపీ ఆఫ్ అమేథీ. చేసినా కూడా 2014లో ఎప్పుడైతే అమేథీలో ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడానికి స్మృతి ఇరానీ గారికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా లేదు, కనీసం ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లేదు అమేథీ. సో అటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఒక ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఈవెన్ రాహుల్ గాంధీ పారిపోతాడు అనే దానికి చాలా డీపర్ మీనింగ్ ఉంది. డీపర్ మీనింగ్ ఏంటంటే, వాళ్ళు ప్రతిసారి ఒక చోటుకి వెళ్ళి ఎంపీగా కంటెస్ట్ చేయడము, గెలిచిన తర్వాత అక్కడ ఒక ఎంపీ ఎందుకుంటారండి? ఆ ఎంపీ అక్కడి ప్రాంతాన్ని, వాళ్ళు కేంద్ర మంత్రి అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, ఇంకేదైనా పోస్ట్ హోల్డ్ చేయి ఉండొచ్చు, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఓటు వేశారు కాబట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రిపోర్ట్ టు పీపుల్ అని పెట్టారు. దానిలో వాళ్ళు చాలా చక్కగా అసలు మీరు దేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఏమేమి విజయాలు సాధించాడో అనే దానితో పాటు సికింద్రాబాద్ లో ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కావచ్చు, లేకుంటే వేరియస్ స్కీమ్స్ కింద సికింద్రాబాద్ కి ఏమి తీసుకొచ్చారు, లేకుంటే ఏమేమి పథకాలు తీసుకొచ్చారు అనేది చాలా చక్కగా వివరించారు. అట్లా ఒకవేళ మీరు రాహుల్ గాంధీ ఎంపీ ల్యాడ్స్ చూశారనుకోండి, నాట్ ఈవెన్ 25% హీ హాజ్ యూటిలైజ్డ్. నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. వయనాడ్ యాజ్ ద లార్జెస్ట్ డైరీ కోఆపరేటివ్ ఆఫ్ సౌత్ ఇండియా. అలాంటి వయనాడ్ లో సుల్తాన్ బత్రీ దాని హెడ్ క్వార్టర్స్, సుల్తాన్ బత్రీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ మిల్క్ కోఆపరేటివ్ గురించి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల స్థితిగతుల గురించి కావచ్చు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడగా నేనైతే ఎప్పుడు వినలేదు. పార్లమెంట్ లో మాట్లాడలేదు, మీడియాలో మాట్లాడలేదు. అంటే మీరు ఒక ప్లేస్ ను మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, వయనాడ్ నేను పర్సనల్ గా వెళ్ళానండి, సుల్తాన్ బత్రీలో 10 రోజులు ఉన్నా. అక్కడ మీరు వెళ్ళారంటున్నారు కాబట్టి అమర్నాథ్ గారు, మెజారిటీ 70% అంతో పైనగానే ముస్లిం ఓటర్స్ ఉన్నారని అంటుంటారు. అది నిజమేనా? డెఫినెట్గా ఆ ధైర్యంతోనే, ఆ కమ్యూనిటీ ఉన్నారనేటువంటి ధైర్యంతోనే రాహుల్ గాంధీ గారు అక్కడ పర్టికులర్గా కంటెస్ట్ చేయడానికి కారణం అని చెప్తూ ఉన్నారు. అందులో ఏమైనా స్ప్లిట్ ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? అది కరెక్టేనా? అది అంటే 70% ముస్లిమ్స్ ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. బట్ ఎనీవేస్ ముస్లిమ్స్ సబ్స్టాన్షియల్ పర్సెంటేజ్ ఉంటుంది. ముస్లిమ్స్ సబ్స్టాన్షియల్ పర్సెంటేజ్ ఉన్నా కూడా రాహుల్ గాంధీని వాళ్ళు ఎవరు ఇష్టపడరండి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న ప్రజానీకానికి, అక్కడ ఉన్న ప్రజలను పట్టించుకునే నాయకులు కావాలి. లాస్ట్ టైం ఏంది, రాహుల్ గాంధీ అంటే నేషనల్ లీడర్, ఆయన వస్తే మనకేదో తీసుకొస్తాడు సంథింగ్. సపోజ్ ఇప్పుడు ఆయన గాంధీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ లో ఎవరు ప్రధానమంత్రి అయినా వీళ్ళే పవర్ హోల్డ్ చేస్తారు. సో వైనాడ్కి ఏదో తీసుకొస్తారు. ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడ ఒక నయా పైసా పని కూడా చేయలేదని అక్కడ ప్రజలందరూ విశ్వాసం వ్యక్తం చేస్తారు. మీరు సుల్తాన్ బత్రీ వెళ్ళి నార్మల్ అడిగారు అనుకోండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి, సుల్తాన్ బత్రీలో 600 సంవత్సరాల క్రితం కట్టిన ఒక అద్భుతమైన గణపతి ఆలయం ఉంటుంది. ఆ గణపతి ఆలయానికి ఇట్లా ఎంట్రన్స్ పక్కన ముస్లిం అత్తరు షాపులు ఉంటాయి మొత్తం, ఇటు పక్కన. అసలు ఎంత అంటే మీరు కేరళలోనే జనరల్ గా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మనం వింటూ ఉంటాం. సుల్తాన్ బత్రీ వయనాడ్ లో ఉన్న, అంటే మీరు ఇందాక చెప్పిన సబ్జెక్ట్ కు నేను కంటిన్యూటీ చెప్తున్నాను. సో అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాకపోతే సుల్తాన్ బత్రీకి ఒక విశేషత కూడా ఉంది. ఏంది అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ టౌన్స్ లో అదొకటి. ఎందుకు? అది రాహుల్ గాంధీ చేసింది ఏం లేదు దానిలో, కానీ ముందు నుంచి కూడా సుల్తాన్ బత్రీకి ఒక ఆ విశిష్టత ఉన్నది. అంటే దట్ సిటీ యూజ్ టు హ్యావ్ దట్ ఏమంటారు ఒక క్యారెక్టరిస్టిక్, క్లీన్ గా ఉంచుకోవడం, కల్చర్ అది. సో అట్లాంటి విశిష్టతలు ఉన్న
ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విశిష్టత ఉన్నాయి. రెండింటిని అతను ఎప్పుడు కూడా, అంటే నేను చెప్పిన ఈ 2-3 విషయాలు కూడా ఎప్పుడు రాహుల్ గాంధీ ఏ పబ్లిక్ ఫోరంలో చెప్పినా నేనైతే ఎప్పుడు వినలేదు. అంటే మీరు ఒక పబ్లిక్ ను, ఒక పీపుల్ ను, అదే వారణాసిలో మీరు చూడండి, నరేంద్ర మోడీ గారు వారణాసిని ఎప్పుడైతే వారు ఎంపీగా గెలిచిన తర్వాత వారణాసిలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, సరే ఆయన ప్రధానమంత్రి కాబట్టి పెట్టారు అని మీరు అనొచ్చు, కానీ ఆయనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. గుజరాత్ ఉంది, సౌత్ ఇండియా ఉంది, ఎన్నో ఆప్షన్స్ ఉండగా కూడా వారణాసి, దట్ టు ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ క్యాపిటల్ అయినా కూడా అక్కడికి తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? సో ఇవన్నీ మనం గమనించాలి. అంటే ఒక ప్రాంతం ప్రజలు మీకు ఓటు వేసినప్పుడు మీరు కేంద్ర మంత్రి అయినా, లేకుంటే మీరు ప్రధానమంత్రి అయినా, లేకుంటే ఇంకోటైనా ఫస్ట్ మీరు ఎంపీ అయితేనే కదా ఏదైనా. సో ఎంపీ అయినప్పుడు ఆ ఎంపీగా మీరు బాధ్యతలు నిర్వహించాలనేది ఇట్ ఈస్ అ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన రెండో ప్రశ్నకు నేను క్విక్ గా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనము భారతీయ జనతా పార్టీ ముందున్న ఛాలెంజెస్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయదండి. మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా బీజేపీ ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళదు. అందు గురించే అందరికన్నా ఎక్కువ క్యాంపెయినింగ్, మనము 10% ఓట్లు వచ్చిన రోజు ఎంత క్యాంపెయిన్ చేస్తామో 50% ఓట్లు వచ్చిన రోజు కూడా అంతే క్యాంపెయిన్ చేస్తాం. అవసరమైతే ఇంకెక్కువ క్యాంపెయిన్ చేస్తాం. ఈ రోజు ఏదో నరేంద్ర మోడీ గారి హవాలో రామాలయం కట్టాం కాబట్టి మాకు ఓట్లు పడతాయని ఎవరు అనుకోవట్లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బట్ 2047 వరకు కూడా అఫ్ కోర్స్ అది ఏమనాలి, అది కాన్ఫిడెన్సేనా? 2047 వరకు మేమే ఉంటాం లేదు, అది పాయింట్ అది కాదండి. అసలు 2047ను మీరు అంత పవిత్రమైన సంకల్పాన్ని మనం ఈ కుంచితమైన రాజకీయ కోణం నుంచి చూడాల్సిన అక్కర లేదు. ఎందుకంటే చాలా పవిత్రమైన సంకల్పం. ఇప్పుడున్న పిల్లలకు, లేకుంటే ఇప్పుడున్న యూత్ కు, రేపు లేకుంటే ఇంకా పుట్టబోయే పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలి, 100 రెట్లు భారతదేశం డెవలప్ కావాలి, ఒక ప్రపంచానికే విశ్వగురు స్థాయికి వెళ్ళాలనే సంకల్పం చేయడం దీర్ఘకాలిక లక్ష్యం. అంతే కదండి. ఇప్పుడు నా కొడుకు కలెక్టర్ కావాలని చెప్తారు. కలెక్టర్ కావాలంటే నువ్వు రికమెండేషన్ లెటర్ రాస్తావా అని అడిగారు అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు ఇక్కడున్న ప్రధానమంత్రి రాబోయే రోజులలో ఒక సంకల్పాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రజలు దాన్ని చాలా పవిత్రతతో తీసుకుంటున్నారు. ప్రజలు ఈ రోజు వికసిత్ భారత్ సంకల్పాన్ని, మీరు నమ్మరు రాజు గారు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ భారతదేశంలో ఉన్న అన్ని కాలేజీ యూనివర్సిటీస్ నుంచి ఈ రోజు వికసిత్ భారత్ 2047 గురించి 15,60,000 సజెషన్స్ వచ్చినాయి. కెన్ యూ బిలీవ్? ఈ రోజు యూత్ అంటే 15-16 సంవత్సరాల యూత్ మన అందరికన్నా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా సార్. ఇప్పుడు నా భవిష్యత్తుకు నాకు వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లయితే మా అమ్మాయికి ఏ స్కూలు, ఏ కాలేజీ అట్లా ఎట్లా ప్లాన్ చేస్తామో, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. నాకు ఇటువంటి సమాజం ఉంటే నేను ఎక్కువ డెవలప్ అవుతా, లేకుంటే నాకు ఒక కాలేజ్ కావాలి, లేకుంటే నాకు ఒక పెద్ద యూనివర్సిటీ కావాలి, బర్క్లీ లాంటి యూనివర్సిటీ, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీ ఇండియాలో ఎందుకు ఉండొద్దు, గూగుల్ లాంటి కంపెనీ ఇండియాలో ఎందుకు పెట్టొద్దు, ఫేస్బుక్ లాంటి ఆర్గనైజేషన్ ఇండియాలో ఎందుకు డెవలప్ కావద్దు, ఇట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. అది ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారా, లేకుంటే ఇంకొకళ్ళు ఉంటారా, భారతీయ జనతా పార్టీ ఉంటుందా, ఇంకొక పార్టీ ఉంటుందా అనే సమస్య కాదు. ఇక్కడ వికసిత్ భారత్ సంకల్పం అనేది చాలా పవిత్రమైన సంకల్పం. ఈ దేశంలో ఉన్న యువత కావచ్చు, పిల్లలు కావచ్చు, భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న భారతదేశం కంటే 100 రెట్లు అద్భుతమైన దేశాన్ని, అద్భుతమైన సమాజాన్ని, అది ఒక్క ఆర్థిక పరమైన రంగంలోనే కాదు, అనేక రంగాలలో, సామాజిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, కల్చర్, సంస్కృతి కావచ్చు, వాళ్ళకి ఇచ్చే మనం సంస్కృతి విలువలు ఇవన్నీ కూడా అద్భుతమైన భారతదేశం వికసించాలనేది అది ఒక ఉద్దేశం, అది ఒక సంకల్పం. దానికి మన ఎలక్షన్స్ కు లింక్ లేదు. 2019 తర్వాత ఈ 5 సంవత్సరాలు గాని, లేకుంటే 2024 తర్వాత రాబోయే 5 సంవత్సరాలు గాని, దానికి ఒక పునాది 2014 నుంచి ఫస్ట్ 5 సంవత్సరాలు పాత తప్పులను రిపేర్ చేయడానికి పట్టింది అని చాలా క్లియర్ గా చెప్పారు మోడీ గారు. ఏం చెప్పారు? అప్పుడు ఏదైతే వాళ్ళు తయారు చేసిన పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో అవి పూడ్చడానికే నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ 2019 తర్వాత ఏదైతే లాస్ట్ 5 years ఉందో అది మంచి ప్లాట్ఫామ్, అంటే మంచి పునాది వేయడానికి తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.